శ్రావణ శుక్రవారం పొద్దున్నే స్నానం చేసి చాలా స్పీడ్గా వచ్చే హాల్కి వచ్చిన తర్వాత అర్థమైంది దేవుడికి మొక్కడం మర్చిపోయి అనుకున్నాను. కానీ పర్లేదు, ఏం పర్లేదు, మన రవితేజ అన్నకు మొక్కొచ్చు. ఇక్కడ అయ్యప్ప స్వామి సాక్షాత్తు అయ్యప్ప స్వామి రూపంలో ఉన్నాడు ఆయన. మొక్కొచ్చని మొక్కిన సినిమా అయితే ఇంకా దీనికి రివ్యూస్ ఇవ్వకూడదు, ఏం చేయకూడదు. బట్ ఒక క్లాసికల్ కల్ట్ మాన్స్టర్ మూవీ ఇది. ప్రతి ఒక్కరూ చూడాలి. ఫ్యామిలీ కానీ, కిడ్స్ నుంచి ఫ్యామిలీ వరకు, చిన్నోళ్ళు లేదు పెద్దోళ్ళు లేదు, ప్రతి ఒక్కరూ చూడాలి. మెయిన్లీ నిర్వాణ గారికి చాలా చాలా థ్యాంక్స్. బికాస్ ఈ మూవీ ఇచ్చినందుకు. ఆయన నుంచి ఇటువంటిది నేను ఎక్స్పెక్ట్ చేశా ఇప్పుడు, బట్ చాలా టైం పట్టిందన్న. ఏం పర్లేదు, మంచి కంబ్యాక్ అన్న. ఇది మాత్రం మెయిన్ మీ గురించే మాట్లాడాలి. మీ కంబ్యాక్ మాత్రం సూపర్ అన్న, రియల్ ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే ఒక తక్ జగదీష్ లాంటి ఫ్లాప్, ఒక నిన్ను కోరి లాంటి హిట్, ఒక మజిలీ లాంటి హిట్, ఒక ఖుషి లాంటి ఫ్లాప్. ఒక సినిమా తీసేటప్పుడు హిట్సే కాకుండా ఒక డీసెంట్ ఫ్లాప్లు తీసిన తర్వాత ఆ క్రాఫ్ట్ అనేది కొంచెం, ఆ క్రాఫ్ట్ ఎట్లా ఉంటుందంటే కొంచెం మనకు డేలా పడుతుంది. ఎందుకంటే నాకు తెలుసు, మనది ఆ ఫీల్డే కాబట్టి తెలుసు. కానీ ఇటువంటి క్రాఫ్ట్ రాయడం అనేది చాలా కష్టం, డెలివరీ చేయడం అనేది ఇంకా కష్టం. బట్ రెండింట్లో కూడా యూ గాట్ మోర్ మార్క్స్ అన్న. శివ నిర్వాణ అన్న, మీ గురించే మాట్లాడాలి. ఎందుకంటే ఇది ఒక గ్రేటెస్ట్ కంబ్యాక్ అన్న, సీరియస్గా చెప్తున్నాను. మిగతా మూవీస్ పోలిస్తే కొన్ని బ్లాక్స్ అన్నీ ఉంటాయి. ఈ మూవీలో షార్ట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మెయిన్లీ డిఏ ఎవరు చేశారు కానీ చాలా బాగా చేశారు. సో ఆ డిఏ చేయడం వల్ల సినిమా ఏంటంటే చూడటానికి చాలా అట్రాక్టివ్గా అనిపించింది, చాలా బాగుంది. రవితేజ అన్న గురించి చెప్పకసం లేదు. ఆయన యాక్టింగ్కి నాకు తెలిసి చాలా అవార్డ్స్ వస్తాయి, చెప్పకూడదు, చాలా అవార్డ్స్ వస్తాయి. ఆ పాప కూడా చాలా బాగా చేసింది, నక్షత్రం అనుకుంటా ఆవిడ పేరు. జీవి ప్రకాష్ మ్యూజిక్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఇంటర్వెల్ తర్వాత మల్లెపూల పల్లకి సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ తర్వాత ఒక ఫైట్ వస్తుంది. ఆ ఫైట్ వచ్చినప్పుడు ఆ మల్లెపూల పల్లకి సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో వేసి కుట్టాడు ఆయన. ర్యాంప్ అన్న సూపర్. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. ఒకటే చెప్తున్నా, స్వామియే శరణమయ్యప్ప. సినిమా మాత్రం చాలా బాగుందన్న. మేము ఒక ఇడియట్ చూసినాం, ఒక అమ్మాయి తమిళ చూసినాం, ఒక కిక్కు చూసినాం, ఒక విక్రమార్కుడు చూసినాం. ఇలాంటి సినిమా మేము చూడక చాలా రోజులు అయిందన్న. ఇడుముడి సినిమా ఒక మంచి స్టోరీ తోటి, మంచి క్యారెక్టర్ తోటి, అంటే చాలా రోజుల తర్వాత ఒక భక్తి సినిమా రాక మేము చాలా రోజులు ఎదురు చూస్తున్నాము. ఇలాంటి భక్తి సినిమా నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ దండం పెట్టొచ్చు, అంత బాగుంది సినిమా. ఇడుముడి సినిమా ఒక క్యారెక్టర్ ఎలా ఉందో క్యారెక్టర్ దగ్గర తీసుకోపోయిన డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సప్. అలా ఉన్న నక్షత్ర గారు కూడా యాక్టింగ్ చాలా కొత్తగా చేసింది. ఆ పాప, ఆమెకు ఒక ఫ్యూచర్లో నిజంగా పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుంది, అంత బాగా యాక్టింగ్ చేసింది ఆమె. డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా సార్, మీరు ఎక్కడున్నా మాత్రం ఇడుముడి సినిమా చూసి ఒక ఫ్యాన్స్కి, మాకు ఒక రవితేజ ఫ్యాన్స్కి ఒక మంచి ఒక నెగిటివ్ చేసిన వాళ్ళకి సినిమా చెప్తున్నా కదా, వేస్ట్ వాళ్ళు నెగిటివ్ అయితే వాళ్ళు చేస్తారో అది వేస్ట్ అని చెప్పొచ్చు. ఒక భక్తితో సినిమా చూడాలి. ఒక ఇడుముడు అంటే ఒక భక్తి సినిమా. ఇది మన ఒక లవ్ స్టోరీ కాదు, అది కాదు, ఒక భక్తితో సినిమా చూడాలి. మల్లమూలి పల్లకి చూస్తున్న మాత్రం బూస్ బాన్స్ అని చెప్పొచ్చు. ఆ పాట వస్తున్న మాత్రం ప్రతి ఒక్కరు థియేటర్లో డాన్స్ చేస్తారు, అంత బాగుంది ఆ పాట, మల్లెపూలి పాట. నిజంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. రవితేజ కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. మళ్ళీ ఇలాంటి సినిమా వస్తుందో తెలియదు రవితేజ గారికి. ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు ముందుగా రవితేజ గారికి హ్యాట్సాప్ చెప్పాలి అన్న. రవేనా బ్లాక్ బస్టర్, స్వామియే శరణమయ్య. చాలా చాలా బాగుందన్న. ప్రతి యాంగిల్లో ఉంది. డివోషనల్, థ్రిల్లర్, సోషియో ఎలిమెంట్ పెట్టాడు. చాలా చాలా బాగుంది సినిమా. ఇవన్నీ కాదు, రివ్యూలు అన్ని కాదన్నా ఇప్పుడే చూసేయండి, అయిపోతుంది. ట్విస్ట్లు ట్విట్టర్ లైన్ ఓపెన్ చేయగానే ట్విస్ట్లు ఉన్నాయి. చాలా చాలా బాగుంది. ఇవన్నీ కాదు, రవితేజ 100 కోట్ల లోడింగ్. చాలా చాలా బాగుందన్న, మామూలు జీవి ప్రకాష్ అవన్నీ లోడింగ్ అన్న, అంతే 100 కోట్లు పక్కా. ఖచ్చితంగా ఈ 2026 బెస్ట్ మూవీ అన్న. రవితేజ జీవించడం యాక్టింగ్ అనకూడదు, యాక్టింగ్ అనేది తప్పది. జీవించాడు యాక్టింగ్, అసలు మామూలుగా జీవించలేదు రవితేజ. పాత రవితేజ గుర్తొచ్చాడు, కిక్ రవితేజ గుర్తొచ్చాడు. అసలు ట్విట్టర్ లో ఓపెన్ చేయగా ఎన్ని ఎందుకన్నా చూడండి వెళ్ళి. ఫస్ట్ హాఫ్ ఎమోషనల్ ఉంటది, సెకండ్ హాఫ్ ట్విస్ట్లు ఒక థ్రిల్లర్ కింద మారుతుంది. అసలు మామూలు లేదు. ఎండింగ్ క్లైమాక్స్ ఎమోషనల్ అసలు మామూలుగా లేదు సినిమా. అర్జెంట్ గా చూడండి సినిమాని. విక్రమార్కన్నా మించిందన్న. విక్రమార్క మూవీ ఒక భక్తితో తీసిన మూవీ ఇది. ఫస్ట్ హాఫ్ లో రవితేజ, సెకండ్ హాఫ్ లో మొత్తం సెంటిమెంట్ తోని. ఒక్కటే మాట అన్న, రవితేజ రిడెంప్షన్ అంతే, ఇంకా మాటలు లేవు సినిమాకి. ఇప్పుడు వెళ్ళిపోండి, రివ్యూలు అయినా అక్కర్లేదు. అసలు
సినిమా చూసేయండి. ట్విట్టర్ లో ఓపెన్ చేయకండి, ట్విస్ట్ చూడకండి.